హాయ్ వ్యూవర్స్. ఛత్రపతి సినిమా మీకు గుర్తుంది కదా. అందులో సినిమాకి టర్నింగ్ పాయింట్ అయినటువంటి ఒక సీన్లో ఎల్బి శ్రీరామ్ వస్తాడు ప్రభాస్ దగ్గరికి. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం నిన్ను కన్నిందిరా, నువ్వు శివాజీవి కాదురా, జనాన్ని కాపాడటానికి పుట్టుకొచ్చిన ఛత్రపతివిరా, తిప్పరా మీసం అంటాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో నాకు అదే సీన్ గుర్తొచ్చింది. తన తల్లి గారు, ఆమె పేరు ఐ థింక్ అంజనాద్రి, అలా గుర్తుండిపోయాను నాకు. సరే, వాళ్ళ అమ్మగారి పేరు గుర్తు రావట్లేదు, క్షమించాలి. ఆమె ఈ పవన్ కళ్యాణ్ని తన కోసం కాదు, అంటే ఒక అమ్మగా తనకు బిడ్డ కావాలని అనుకుంటుంది. అలా కనలా ఆ దేవుడు ఒక కారణంతో ఈయన్ని పుట్టించాడు. అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ఆయన ఉంటాడు, కారణ జన్ముడు అంటారు. అలా ఈరోజు పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఏ కారణంతో జన్మించాడు? సనాతన ధర్మాన్ని కొంతమంది వ్యాపారంగా మార్చుకుంటే, సనాతన ధర్మాన్ని కొంతమంది వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటే, సనాతన ధర్మంలో ఎవరెవరో చొరబడి ఎవడెవడో ఏదేదో చేసుకుంటూ పోయి హిందువుల చేత హిందూ ధర్మాన్నే తక్కువ చేయించేలా చేస్తూ కొంతమంది పుట్టుకొస్తారు. వారందరినీ కూడా చీల్చి చెండాడాలన్నా, వారందరినీ చట్టపరంగా ఎదుర్కోవాలన్నా, జనాన్ని జాగృతం చేసి సనాతన ధర్మాన్ని రక్షించాలన్నా అప్పుడు నీ అవసరం ఉండిద్దిరా అబ్బాయి, వెళ్ళరా భూమి మీద. కానీ పవన్ కళ్యాణ్ నా దేవుడు పుట్టించడం నాకు అనిపిస్తుంది. నేను పవన్ కళ్యాణ్ భజన చేయట్లా, పవన్ కళ్యాణ్ ఓవర్ హైప్ నేను ఇవ్వట్లా. ఈరోజు పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ విషయంలో అతను స్పందించినటువంటి కాసేపటికి యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఒకటే మాట అంటున్నారు. ఇన్నాళ్ళకి సరైనటువంటి ఒక మాట ఇది, మనం దీనిని ముందుకు తీసుకెళ్దాం, ఇక ఆ మాటని నిజం చేద్దాం. ఏంటి ఆ మాట? సనాతన ధర్మ రక్షణకి మనం అడుగు వేద్దాం. సనాతన ధర్మ రక్షణకి మనం ఒక బోర్డుని ఏర్పాటు చేసుకుందాం. ముస్లింలకి వక్ఫ్ బోర్డు ఉంది. ఆ వక్ఫ్ బోర్డు ఏం చేసిద్ది? ముస్లిం పాలకులో, లేదంటే ముస్లింల ధనవంతులు, పేదోళ్ళలో కొంత పేద ముస్లింలకు వాడండి, లేదా మన ముస్లిం సమాజం ఉపయోగపడేలా వాడాలని కొన్ని భూములు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఇదే చేస్తూ ఉంటారు. ఇలా రీసెంట్గా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఒకటి వచ్చింది. దాన్ని పార్లమెంటరీ జాయింట్ కమిటీకి పంపున్నారు. వాళ్ళు రివ్యూ అది చేసుకున్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాల్లో అది వస్తుంది, విచారణకు వచ్చింది. నాటి విచారణ బిల్లు వచ్చేసరికి దాన్ని ఏమంటే డిస్కషన్కి వస్తుంది, చర్చకు వచ్చింది. ఖచ్చితంగా దాన్ని అయితే ఆమోదిస్తుంది, ఎందుకంటే సవరణలు చేస్తున్నారు. ఆ సవరణలు ఎందుకు చేసి వచ్చింది ఏంటి అన్నప్పుడు, మన భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో డిఫెన్స్ ఉంది. ఏది? ఎక్కువగా భూమి కలిగి ఉన్నటువంటి వాళ్ళు. సెకండ్ ప్లేస్లో రైల్వే డిపార్ట్మెంట్ ఉంది. థర్డ్ ప్లేస్ వక్ఫ్ బోర్డు ఉంది. వక్ఫ్ బోర్డు దగ్గర లక్షల ఎకరాలు ఉందన్నమాట. అదంతా మనదే. కానీ ముస్లింలే కనంటే ఆ ముస్లిం పాలకులు ఎవరెవరో ఇచ్చున్నారు. బట్ అది వచ్చేసి లక్షల కోట్ల వాల్యూ అది. బట్ దాని మీద వస్తున్న డబ్బులు 200 కోట్ల తాలూకే. కాబట్టి మధ్యలో ఉన్న చాలామంది ఆ వక్ఫ్ బోర్డుని తమకు తగ్గట్టుగా వాడుకున్న రకరకాలుగా ఏదో ఉంది. అయినా కానీ ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డు ముస్లిం సమాజానికి ఉపయోగపడేలా మార్చాలని, ఎక్కడ కూడా బయట వాళ్ళకి ఇవ్వద్దు, బట్ మీ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగొద్దు, అండ్ ఇతర వాళ్ళు మీకు ఇబ్బంది రావద్దు, చక్కగా మీది మీరే వాడుకోండి, బట్ సవ్యంగా వాడుకోవాలంటే ఆ సవరణలు ఏవో చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను? సనాతన ధర్మ పరిరక్షణ కూడా, సనాతన ధర్మ రక్షణ కోసం కూడా ఒక బోర్డు అంటే ఏర్పాటు చేస్తే మనకు ఇందులో ఉండే చీడపురుగులు కొంతమంది వస్తూ ఉంటారండి. అందుకని ఏం చేయాలా? పటిష్టంగా సనాతన ధర్మ రక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. దానికి తగ్గట్టు కొన్ని బైలాస్ పెట్టాలి. వక్ఫ్ బోర్డు ఏర్పడిన తర్వాత 2 సవరణలో 2 సార్లు ఏదో చేసి ఉన్నారు. 2 సార్లు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి అధికారాలు కట్టబెట్టారంటే, ఏకంగా వాళ్ళు వెళ్ళి ఇదిగో పలానా స్థలం మాదేనా అంటే అవతలన్నాడు పాపం వాడు నిరూపించుకోవాలి, ఈ స్థలం నాదిరా బాబు అని. సో అలా మనకొద్దు. నేను వాళ్ళని తక్కువ చేయట్లా. ఏవైతే ఇష్యూస్ నడుస్తున్న కాంట్రవర్సీస్ ఇబ్బందికరంగా అటువంటివి వద్దు. పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుమల లడ్డు విషయంలో ఆనాడు నుండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు కాంట్రాక్టర్లకి టెండర్లు పిలిచి అప్పచెప్పినప్పుడు చాలా తక్కువ అమౌంట్కే వాళ్ళు నెయ్యి ఇవ్వడానికి రెడీ అయ్యారు. అదే సమయంలో కర్ణాటకకు సంబంధించిన మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ యొక్క నందిని డైరీకి సంబంధించి వాళ్ళ నందిని నెయ్యి ఉంది కదా, మేము ఇస్తాం చాలా క్వాలిటీ అండ్ మేము తక్కువ రేటుకి, ఇంకా ఇంతకన్నా తక్కువ రేట్ అంటే ఖచ్చితంగా అంత క్వాలిటీ ఉంటుందని చెప్పున్నాడు. ఈరోజు మన చిలుకూరు బాలాజీలో ఉంటారు కదా పూజారి,
ఆయన పేరు రంగరాజన్ ఉంటుంది, ఆయన కూడా ఇదే అన్నాడు. అసలు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఒరిజినల్ ఆవు నెయ్యి అంటే బయట కనీసం 1000 రూపాయలు, వాళ్ళెవరు 330 350 ఇస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటే అసలు ఎలా నమ్మి తీసుకున్నారు అని చెప్పేసి ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అగైన్ మరల ఇందాక ప్రెస్ మీటా దాన్ని రికార్డ్ చేసి వదలడం అది చేశాడు జగన్. అందులో ఏం చెప్తాడు, ఎవరు 6 monthsకి ఒకసారి మేము టెండర్ పిలుస్తాం, అలా వచ్చిన వాళ్ళు ఎలవని ఎవరుంటే వాళ్ళకి ఇస్తాం తప్ప వేరేదేం కాదు కదా అని చెప్పేసి ఏదేదో చెప్తా పోతా ఉన్నాడు. అవతలోడు వచ్చి ఇదిగో నేను తక్కువకి నెయ్యి ఇస్తా అన్నప్పుడు అంత తక్కువకి ఎలా ఇస్తావా బాబు, నువ్వేంటని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది పోయి తక్కువ ఇస్తున్నావా ఇచ్చేయి అని పిలిచేస్తావా, క్వాలిటీ చెక్ చేయవా? NABL నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కొలాబరేషన్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, సరిగా అబ్రివేషన్ చూసి కూడా పలకలేదు జగన్మోహన్ రెడ్డి. అదేమంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ల్యాబ్స్ అంట, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబ్స్ అంట. సరే ఏదైనా కానీ నేను తక్కువ చేయను. నేనేమంటానంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బేసిక్ అన్నమాట అందరం కూడా ఈక్వల్గా చూడాలి. ఆ విషయం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి దొరికిన కాడికి దొరికినట్టుగా ఫండ్స్ని ముస్లింలకి క్రైస్తవులకి ఇచ్చాడు, హిందూ దేవాలయం మీద వచ్చే డబ్బులు మాత్రం ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. సో అలా ఇక మీదట ఉండొద్దు. పాలకుడు ఎవరైనా కావచ్చు కాక హిందూ ధర్మానికి కొద్దిపాటి నష్టం కూడా జరగకూడదు. అండ్ హైందవ ధర్మానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఎక్కడ ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. హిందూ ఆలయాలలో ప్రసాదం అంటూ ఏదైతే ఇస్తున్నారో అది ఇప్పటి కూడా కల్తీ జరగకూడదు, అడల్ట్రేషన్ ఉండకూడదు. సో ఖచ్చితంగా సనాతన ధర్మ రక్షణ కోసం బోర్డు ఉండాల్సిందే. ఇది పవన్ కళ్యాణ్ చెప్పింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇది చెప్పున్నాడో అందరూ కూడా ఏమంటున్నారంటే ఇన్నాళ్ళకి సరైనోడు వచ్చాడు, ఇన్నాళ్ళకి సరైన మాట చెప్పాడు, ఇప్పుడు ఇతను మనమంతా సపోర్ట్గా ఉందాం, మనమంతా అండగా ఉందాం, మనమంతా కలగలిసి బోర్డుని ఏర్పాటు చేసుకుందాం, విధి విధానాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకుందాం, ఎవడు మనం వంక ఏలు పెట్టకూడదు అలా అని చెప్పేసి ఏ రోజు కూడా మన దానిలో చిన్న ఇబ్బంది కూడా ఊరికి రాకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. యావత్ భారతదేశంలో అత్యధికంగా ఉండేది హిందువులు. ఒకనాడు ఇది భారతదేశం అన్నప్పుడు హిందూ దేశమే అంటే జంబూ ద్వీపమే భరతవర్ష జంబు కంటే లైక్ ఈవేళ అంటున్నప్పుడు కూడా ఏంటంటే మొత్తం భారతీయులు అంటే హైందవులు అన్నట్టు, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళు అన్నట్టు. సరే ఈరోజు వచ్చేసి సెక్యులర్ కంట్రీ అంటున్నారు, లౌకికవాదం అంటున్నారు, ఎవరెవరో వచ్చారు ఉంటున్నారు, ఓకే సంతోషం. కానీ అరే నిత్యం ఎవడో ఒకటి సోషల్ మీడియాలో పిచ్చి కొత్తలకు వస్తూ ఉంటాడే మన దేవులకు సంబంధించి మన ధర్మానికి సంబంధించి, వాడికి మళ్ళీ ఆకు ఇంకా వేరే తేడా కూడా తెలియదు మళ్ళీ వాడికి. సో ఇప్పుడు విషయం ఏంటి, కారణ జన్ముడు అనేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అని రాక్షసు నుంచి కాపాడాడు. ఆ వైసీపీని పాత్రలకు తొక్కితే ఏపీ బాగుపడతాం ఖాయం, ఆల్రెడీ బాగుపడతాం మొదలైంది. ఈ మూమెంట్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన హిందువులలోనే ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు, నీచులు, రాక్షసులు దేవాలయాల యొక్క సంపదని దోచుకు తింటూనే ఉన్నారు. దేవుడి మాన్యాల మీద వచ్చి ఆదాయాన్ని మొత్తం మింగేస్తున్నారు, తినేస్తున్నారు. చిన్న చిన్న దేవాలయాలు కూడా సరైనటువంటి ధూపదీప నైవేద్యాలకు అల్లల్లాడిపోతున్నాయి అక్కడ. సో ఇటువంటి మూమెంట్లో నడుం బిగించాడు, ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం అడుగేశాడు. ఖచ్చితంగా ఇది దేశ చరిత్రలో ఒక గొప్ప మార్పు. అండ్ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి జీవితాంతం అంతా గుర్తుంచుకునే విధంగా, అన్ని మతాల వారు కూడా గౌరవించుకునే విధంగా ఈ మనిషి త్వరలో ఒక గొప్ప స్థాయిలో ఉండబోతుందని నాకైతే అనిపిస్తా ఉంది.